అన్యాయంగా అధిష్టానం అంతా ఆడవైపే ఉంది, సపోర్ట్ ఉంది, ఎవ్వరూ లేరు. బీఆర్ఎస్ పార్టీ అంటే గొడవే చేస్తున్నారు కానీ ఒక్కళ్ళని కూడా అలౌ చేయట్లేదు. టేబుల్స్ ఇట్లా, కుర్చీలు ఇట్లా, ఎవరికి చెప్పాలి? వాళ్లే ఇలా ఉంటే అధికార పార్టీ ఎవరికి చెప్తాం మనం? ఎవరు కంప్లైంట్ తీసుకోవట్లేదు ఇచ్చినా కూడా. ప్రజలందరికీ ఒకటే మనమే మళ్లీ చెప్తున్నా నేను, అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని సహకరించండి. ఒక మహిళకి నాకు సపోర్ట్ చేయండి. రౌడీ రాజ్యం అంటే ఇక ముందు కూడా మీరు అన్ని తెలుసు, నిన్నటి వరకు అన్ని చెప్పాము. మీరే ఆలోచించుకొని బయటకు వచ్చి ఓటు వేయండి. జరిగేదంతా చూస్తున్నా. ఒకసారి చెప్తున్నాను, 6 గంటల వరకు 4 గంటలు సమయం ఉంది. అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. దయచేసి కేసీఆర్ గారిని గెలిపించుకోండి. నాకు ఇట్లా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు వెళ్తే గోపన్న ఉంటే ఇట్లా జరిగేదే కాదు, గోపన్న లేడు కాబట్టి ఎంత హింసిస్తున్నారు మమ్మల్ని. నిజమే, నేను కూడా ఇవాళే ఫస్ట్ టైం గట్టిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు ఆవేశం వస్తుంది, ఎంత రౌడీయిజం చేస్తారా అని. ఒక మహిళగా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. తోటి మహిళలను కూడా ఇబ్బంది పెడుతున్నారు వస్తా అంటే. ఓటు వేయకపోతే రేపు మీ సంగతి ఉంటుందని నన్ను బెదిరించాడా? ఆ నల్లగా ఉన్నాడు, ఏం పేరు, నవీన్ యాదవ్ మనిషి, ఆ 150 మందిలో ఉన్నాడు. రేపు చెప్తాను ఈ సంగతి అంటున్నాడు. నన్నే బెదిరిస్తున్నాడు, రేపు చూస్తాను ఈ సంగతి ఏందో అని. ఇంత అరాచకమా? ఏడిస్తే ఏడిసానంటారు, నవ్వితే నవ్వానంటారు. ఏంది పిచ్చి గొడవలన్నీ? బాధ రాదా మనిషి అన్నాక? అడిగితే అడిగామంటున్నారు. మార్నింగ్ నుంచి అందరూ వచ్చారు కదా, తీసుకున్నారు, జరిగిందంతా చూస్తున్నారు.